అచ్యుతాపురం సెస్ ఘటనలో గాయపడిన బాధితులు అనకాపల్లి విశాఖపట్నం హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్లో దాదాపు 19 మంది బాధితులకు ట్రీట్మెంట్ అందుతోంది. అద్దం ముక్కలు శరీర భాగాల్లో గుచ్చుకుని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొన్ని రోజులు బాధితులకు ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్స్ చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. 17 మంది మృతి చెందారు. గాయపడినటువంటి వాళ్ళని అనకాపల్లి, విశాఖపట్నంలోని వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అసలు గాయపడినటువంటి వాళ్ళు చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, ఈ ప్రమాదం జరిగినటువంటి సమయం అసలు వాళ్ళకి ఏమైనా తెలుసా, ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉంది ఏంటనేది ప్రస్తుతం అనకాపల్లి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ పేలుడు జరిగిన టైం అండ్ ప్లేస్కి మీరున్నటువంటి ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అసలు అప్పుడు మీకు ఏమైనా తెలుసు? 50 feet డిస్టెన్స్ ఉంటుంది. ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు రియాక్ట్ అవ్వడానికి టైం ఏం లేదు. సో అంటే డ్యూటీ ఎక్కుతున్నారా, డ్యూటీ దిగుతున్నారా ఏంటి అసలు? బీ షిఫ్ట్కి వెళ్తున్నప్పుడు మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఉన్నాను. అది మొత్తం గ్లాస్ డోర్ ఉంటుంది. ఒక 10-12 feet గ్లాస్ డోర్ ఉంటుంది మొత్తం అంతా. 10x10. మీకు తగిలినటువంటి గాయాలన్నీ కూడా అంటే చాలా వరకు ఎక్కడ చూసే చిన్న చిన్న గాయాలు, ఈ గ్లాస్ పీసెస్ ఏమైనా దిగిపోయినాయా? గ్లాస్ పీసెస్ వల్ల మొత్తం ఆ గ్లాస్ బర్స్ట్ అయిపోయి ఆ పీసెస్ అన్నీ గుచ్చుకుపోయాయి. లోపలికి వెళ్ళే లోపు గ్లాస్ బ్లాస్ట్ అయిపోయి నేను కొంచెం దూరం విసిరేపడ్డాను. అక్కడ దాని తర్వాత కొంచెం ప్రెషర్ వచ్చింది. గ్లాస్ పీసెస్ అవి బ్యాక్ సైడ్ ఫేస్ మీద అవి గుచ్చుకున్నాయి. మీతో పాటు ఉన్న అబ్బాయి అతను ఎలా ఉన్నాడు, అతనికి కూడా ఇలాగే ఏమైనా జరిగిందా? చనిపోయింది. సో మీ ఇద్దరికి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఎంత అసలు? 1 feet ఉంటుంది. 1 feet. ఒక విధంగా చెప్పాలంటే జరిగిన టైంలో అదృష్టవంతులు ప్రాణాలతో బయట. ఈ ప్రమాదం జరిగింది కదా, ప్రమాదం జరిగినటువంటి ఆ క్షణంలో మీకు ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా గమనించారు? ఎట్లా ఉంది అసలు? నేను ఇంకేం చూడడానికి స్కోప్ లేదు అక్కడ. వెంటనే 10 feet విసిరేసిన తర్వాత చూసాను, స్కోప్ ఏం లేదు. వెంటనే నేను లెగిచి మళ్ళా పడిపోయాను. అప్పుడు వేరే వాళ్ళు సహాయంతో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపోజిట్లో కొంతమంది పరిగెత్తి వచ్చి వాళ్ళు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నాను సార్. నేను 2.5 hours ఉండిపోయాను ఫ్యూమ్స్లోనే. తర్వాత మళ్ళీ క్రెయిన్ వచ్చిన తర్వాత తీసి అప్పుడు బయటపడ్డాను. అప్పుడు మళ్ళీ అంబులెన్స్ ద్వారా ఇక్కడికి వచ్చాను సార్. మొత్తం అంతా పొగంతా కమ్మేసిందా మీ అందరినీ? ఎంతమంది ఉన్నారు ఆ టైంలో లోపల? 7 members ఉంటాం సార్. 7 members ఫుల్గా పొగతోనే ఉన్నాం. అప్పుడు వచ్చేసరికి కొద్దిగా టైం పట్టింది. క్రెయిన్ వచ్చేసరికి వచ్చాక తీశారు సార్. మిమ్మల్ని బయటికి తీసే టైంలో మీకు స్పృహ ఉందా? అంతసేపు లోపల ఉన్నారు కదా, అసలు తట్టుకోగలిగారా? ఉంది సార్, నాకు ఉంది. ఇంకా నా పక్కన ఉన్న ఎవరికైతే లేదు స్పృహ. సో ఆ స్పృహ ఉంది కదా, చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అసలు ఏమైనా తెలుస్తుందా? అందులో నుంచి నేను పైన ఉన్నాను సార్, 3rd floor నుంచి చూశాను అంతే. ఇంకెంద ఉన్నవి ఇంకా నేను చూడలేదు సార్. చూడటానికి వీళ్ళందరూ అక్కడ పడిపోతూ ఉంటే పొగ వచ్చి ఫుల్గా కొట్టేసేది. 2 hours పాటు చాలా దారుణంగా కొట్టేసింది పొగ లోపల. అందువల్ల జరిగిన 2 గంటల సేపు మీరు లోపలే ఉన్నారంటే అంటే ఆ రూమ్ అంతా బ్లాక్లుగా ఉంటుందా లేదా ఓపెన్ హాల్? అదంతా బ్లాక్లుగా ఉంటుంది. చిన్న అద్దం ఉంటుంది. అద్దం పగలగొట్టి బయటికి ఫేస్ పెట్టుకొని ఉన్నాం సార్ అక్కడ. ఓన్లీ ఫేస్ ఒకటే బయట, అంటే మరి దీనికి కాకుండా ఫేస్ బయటికి పెట్టుకుని ఉంటే పర్లేదు, బాగానే ఉంది. అప్పుడు అంటే బాగా పొగ అయితే పీల్చాం లోపలికి. మీరు అక్కడ ఉన్న విషయాన్ని బయట నుంచి చూసిన వాళ్ళు చూసి మిమ్మల్ని బయట తీసుకొచ్చారు? బయట నుంచి చూసే వాళ్ళు చూసి తీసుకొచ్చారు. అంటే నాతో పాటు ఒక సార్లు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఫోన్ చేసి కిందకి పిలిస్తే చెప్తే అప్పుడు వచ్చారు. వచ్చి పైకి చూసి మొత్తానికి రక్షించారండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హెల్త్ కండిషన్స్ విషయంలో కూడా బిగ్ టీవీ ఈ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది పేషెంట్స్కి సంబంధించినటువంటి దానికి. ముఖ్యంగా వాళ్ళ హెల్త్ కండిషన్తో పాటుగా మైండ్ ఎట్లా పనిచేస్తుంది, ఆ క్షణంలో ఏం జరిగింది అనేది ఇక్కడ చాలామంది పేషెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళలో మొత్తం పూర్తిగా మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి చాలాది ఒక్కొక్క కండిషన్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే
వివిధ హాస్పిటల్లో వీళ్ళంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటిది మనం చూడొచ్చు. ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళ బంధువులు అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అటు ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ట్రీట్మెంట్ అయితే అందిస్తుంది. ఈ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి ప్రస్తుతం వీళ్ళకి మెరుగైన ట్రీట్మెంట్ కోసం కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది, మెరుగైనటువంటి వైద్యం అందించాలని. కానీ ఎవరికి ఆ క్షణం అంటే 2-3 సెకండ్ల వ్యవధిలోనే జరిగింది. ఆ క్షణం ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ బ్లాస్ట్ జరిగినటువంటి టైంలో ముఖ్యంగా చూస్తే ఆ పొగ మొత్తం అంతా కూడా కమ్ముకుపోవడం, దానికి తోడు గ్లాసెస్ ఉన్నటువంటి అన్ని పగిలిపోయి పూర్తిగా ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫేస్కి తర్వాత శరీర భాగాలన్నింటిలో కూడా గ్లాస్ పీసెస్ దిగిపోవడం వల్ల పేషెంట్స్గా మారినటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి ఆ పొగను పీల్చుకోవడం వల్ల ఇప్పటికీ ఇబ్బంది ఉంది. ఇంచుమించుగా ఇది రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ లోపల చిక్కుకుపోయినటువంటి వాళ్ళని 2-2.5 గంటల పాటు శ్రమించి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. అప్పటి వరకు సృహ కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే జరిగినటువంటి ప్రమాద తీవ్రతలో 17 మంది చనిపోతే దాదాపుగా 35 మంది వరకు వివిధ హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా త్వరగా క్యూర్ అయ్యి మళ్ళీ వాళ్ళు దైనందిన జీవితంలోకి వెళ్ళాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. కానీ ప్రమాదాలు జరిగే విషయంలో మాత్రము కొంత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలని కొంతవరకు తగ్గించవచ్చని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి నేపథ్యంలో యాజమాన్యాల్లో కూడా కొంత మార్పు రావాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అటు కార్మికులకు ఉద్యోగులకు పూర్తి భరోసా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి.